హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక సాంప్రదాయమైన తమిళనాడు పూరి గుడిసిన అయితే మనం వీడియో తీద్దాం. చూడటానికి అయితే చాలా బాగుంది. సుమారుగా అంటే ఇది ఒక చాలా ఇయర్స్ బ్యాక్ మూవీ, అది ఇల్లేనంట. సో వెళ్దామా? చాలా థ్యాంక్స్. ముందుగా ఏంటంటే కనుక వీళ్ళు ఇక్కడ రోకల్ బండనా బాగుందా? సరే రాలడ్డు, నువ్వు వెళ్ళి ఒక్కొక్క రౌండ్ వేసి రాపో. సో ఇదైతే రోల్ అండి. ఇక్కడ ఏంటంటే అరుగిచ్చారనమాట కూర్చోడానికి. అదేంటంటే చీపురు కట్ట అండ్ ఇదైతే ఇల్లు అనమాట. చూడండి ఇట్లా ఉంది ఇది. సో ఇదైతే గడప చూడండి. ఓ దీని లోపల రూమ్స్ ఉన్నాయి రాజు. సో చాలా పెద్దగా ఉంది ఇల్లు. పూరి గుడిసే కానీ చాలా చక్కగా ఉంది కదా, చాలా బాగుంది. ఫ్యాన్ ఉంది. ఓహో అది మిర్రర్లో నేను కనిపిస్తున్నా. చాలా బాగుంది, సూపర్. విశాలంగా ఉంది, పెద్దగా ఉంది. సో ఇక్కడ చిన్నగా ఉంది బయట నుంచి, ఇక్కడ పెద్దగా ఉంది. మైక్ లేదురా నీ కాడ? బో చెప్తుందిరా లడ్డు నీ అమ్మ జీతం. చాలా బాగుంది రాజు, పెద్దగా. సో ఇక్కడైతే పడుకోవడానికి ఒక పెద్ద బంగ్లా. ఇది ఏంటి మంచం లాంటిది ఉంది. ఇది కూడా ఓల్డ్ది. సో టేక్ తో చేసింది. ఇదే. సో ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ఒక అటక లాంటిది ఇచ్చారు. సో ఒక 2 బీరువాలు ఉన్నాయి. నిజంగా చాలా బాగుంది కదా. ఇది ఏంటివి? ఇది కొబ్బరియా, కోకోనట్, టెంకాయలు. ఓకే, ఇది కొబ్బరి ఆకులు, ఇది కొబ్బరి చెక్క. తాటిదా? ఓకే, తాటి చెట్టు, కొబ్బరి వేసారు. చాలా స్ట్రాంగ్గా కట్టారు. నైస్ బ్రదర్స్, సూపర్గా ఉంది. కింద అంతా ఫ్లోర్ వేసారు. కిచెన్. సో ఈ పూరి గుడిసెలోనే ఇంకా 2 రూములు ఉన్నాయి. ఇది హైలైట్ అసలు. 1 BHK. సో ఇది వచ్చేసి దేవుని గుడి. సో హాయ్ తెలుగు రాదు కదా? తెలుగు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికి వస్తుంది తెలుగు. కిచెన్ ఇదంతా. సో ఇది వచ్చేసి దేవుని గుడి. ఇక్కడ కూర్చొని పూజ చేసుకోవచ్చు. చాలా బాగుందండి నిజంగా అయితే. ఇది ఒక కిచెన్. సో ఓల్డ్ ఏమైనా ఐటమ్స్ ఉన్నాయా అలాంటి? ఏమో రాజు తెలియదు. సర్లే, వాళ్ళకి చాలా చాలా కొత్తగా ఉంది. వీళ్ళందరికీ పిల్లలందరూ చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో బయటికి వెళ్దాం మనం కొంచెం. ఈ చిన్నిళ్ళు అయితే కనుక నిజంగా ఎంత చక్కగా ఉంది అంటే అది అంత చక్కగా ఉంది. అండ్ ఇది సో ఇక్కడ ఎంత ఇది చెట్లు మొక్కలు. విండో కదా? విండో బట్టలు తుక్కోవడానికి. అదేమో వాష్రూమ్ సపరేట్గా ఉంది. చెట్లు మంచిగా సూపర్. మొక్కలకి చూడు రాజు, పొక్కులు వేసి పెట్టారు మొక్కలకి. రండి పోదాం, రండి, చాలా రండి. కంచికి వచ్చాము. థ్యాంక్ యూ బ్రదర్, 1 సెకండ్. థ్యాంక్ యూ. हमको తెలుగు नहीं आता, తమిళ్. కొన్ని రోజులు కూడా ఇక్కడే ఉంటారా అని అడుగుతుందా? సో ఇదైతే చాలా అద్భుతం. కానీ శ్రావ్య, ఇక్కడ మేము బాగా గమనించేది ఏంటంటే పైకి ఏమో చిన్న గుడిసిలా కనిపిస్తున్నాయి, కానీ లోపల సపరేట్ రూమ్లు ఉన్నాయి ఏకంగా. విలేజెస్లో ఇంకా బాగుంటుందంట. నిజంగా అయితే ఒక పచ్చని ప్రకృతి మధ్య బతుకుంటుందండి. తొందరలో మేము పవన్ కళ్యాణ్ లాగా ప్రతి ఊర్లో మనం ఒక ఇల్లు కట్టుకోవాలడు. అన్ని చోట్ల బతికేయచ్చు. ఉండరా దా, నా చేను పట్టుకో, నీ చేను పట్టుకో దా. నైస్ నిజంగా. అంటే పారి ఇంకా